గుర్తింపు రచన శ్రీహరికృష్ణ. శాంతారాం ట్రాన్స్ఫర్ అయ్యి విజయవాడకు వెళ్ళి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో 1-2 సార్లు నేను ఫోన్ చేస్తేనే మాట్లాడాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీసి చావటం లేదు. ఆఫీస్లో వాడితో తప్ప నేను ఎక్కువగా ఎవరితోనూ క్లోజ్గా ఉండను. అంత క్లోజ్గా ఉండేవాడు. విజయవాడ వెళ్ళిన తర్వాత ఇలా మారిపోయాడు ఏమిటి? ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాడేమో. ఎందుకో ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కొద్దిగా డల్గానే ఉన్నాడు. ఏదో విషయం మీద బాధపడుతూ ఉండేవాడు. గుర్తొచ్చింది. వాడికి ఎప్పటి నుండో కథలు రాయాలన్న తాపత్రయం. దాని గురించి ఏమన్నా ఆలోచిస్తున్నాడా? ఓ రోజు నేను ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేస్తుంటే వాడు ఏవో కాగితాలు పట్టుకొచ్చాడు. ఒరే విశ్వం, నువ్వే నా కథలు రాసేది? నేను కూడా రాత్రంతా కూర్చుని ఓ కథ రాశా, చదివి నీ అభిప్రాయం చెప్పు అంటూ ఇచ్చి వెళ్ళిపోయాడు. కాంగ్రాట్స్ రా, నీ కోరిక తీర్చుకున్నావు. ఏమనుకోకు, ఈరోజు వర్క్ చాలా ఎక్కువగా ఉంది. ఇంటికి తీసుకెళ్ళి రాత్రికి చదివి రేపు చెప్తా, ఓకేనా? ఓకేరా. రాత్రి భోజనం చేసిన తర్వాత వాడి కథ చదివా. జాలి వేసింది. పాపం వాడికి కథలు రాయాలని తపన. ఏదో రాస్తాడు, అసలు పసాయి ఉండదు. అసలు ఎలా కథ మొదలెట్టాలి, ఎలా నడిపించాలి, ఎలా ముగించాలో కూడా తెలియకుండా కథ రాస్తాడు. రేపు వాడు ఏమనుకున్నా సరే చెబుతా వాడికి అంటూ నిద్రలోకి జారుకున్నా. మర్నాడు ఆఫీస్కి వెళ్ళా. నా గురించి ఎదురు చూస్తున్నట్లుగా ఉంది వాడి ఆత్రం. సీట్లో కూర్చున్న వాళ్ళల్లా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అబ్బా, ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారా విశ్వం? అవును, నేను రాసిన కథ చదివావా? ఎలా ఉంది? నువ్వు రాసినట్లుగా ఉందా? కోర్స్ నీలాగా నేను రాయలేను అనుకో అని అంటున్న వాడి మొహాన్ని చూస్తే జాలేసింది. ఒరే శాంతరాం, నీ కథ చదివా, దానికి సంబంధించిన విషయమే నీతో మాట్లాడాలి. రాత్రికి ఒకసారి మా ఇంటికి రాగలవా? వస్తా. నీలాంటి సీనియర్ రచయితలు చెప్పేది వింటే నాలాంటి వాడికి ఎంతో ఉపయోగం. రాత్రి 7:30 కల్లా మీ ఇంట్లో ఉంటా అన్న టైంకి కల్లా ఠబీమని వచ్చేసాడు. వాడి మొహంలో నేను ఏం చెప్తాను అనే ఆతృత చెప్పడం మొదలెట్టా. చూడు శాంతారాం, నీలాగా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. నేను డిస్కరేజ్ చేస్తున్నానని నువ్వు అనుకోకుండా ఎంకరేజ్ చేస్తున్నాననే నువ్వు అనుకుంటేనే నీకు కొన్ని విషయాలు నేను చెప్తా. పర్లేదు చెప్పు, అందుకే వచ్చింది నేను అన్నాడు. ఏమీ లేదురా, ముందు నిన్ను అభినందించాలి. రాయాలి అనే పట్టులతో కథ రాశావు, కానీ ఆ కథలో కొత్తదనం లేదురా. చాలా పాత సబ్జెక్ట్ ఎన్నుకున్నావు. ప్రేమ అనే దాన్ని ఎన్నుకున్నావు, కానీ కథా గమనంలో కానీ కథలో కొత్తదనం కానీ ఏమీ కనపడలేదు. ప్రేమ అంటే ఒక ఆనందమే అన్నట్టుగా రాశావు. ప్రేమలో ఆనందమే కాదు, కష్టాలు, భయాలు, ఆందోళనలు ఇలా కొన్ని ట్విస్టులు పెట్టి అవన్నీ తట్టుకుని ధైర్యంగా ఉంటే ప్రేమలో ఉన్న ఆనందం అప్పుడు తెలుస్తుంది. అలా కథ రాస్తే చదివే వాళ్ళలో ఉత్సాహం పెరిగి ఆ కథని ఆస్వాదిస్తారు. తూతూ మాత్రంగా చెప్తే ఇంతేనా, ఇలాంటి కథలు ఎన్నో చదివాం, ఇందులో కొత్తదనం ఏది కనపడటం లేదు అనుకుంటారు. కాబట్టి ఈ మాట కథ రాసేటప్పుడు అలా రాయడానికి ప్రయత్నించు. మంచి రచయితగా మారాలంటే ముందుగా నువ్వు చాలా కథలు చదవాలి, వారి రచనా పద్ధతులు అవగాహన చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఏ రకమైన అంశంపై కథ రాద్దాం అనుకుంటున్నావో ఆ కథకు సంబంధించి పాత్రలు, సంభాషణలు, మలుపులు, హాస్యం ఇలాంటివన్నీ జొప్పించాలి. ముందుగా రఫ్గా కథను రాసి 1కి 10 సార్లు నువ్వు చదువుకొని నీ అంతట నువ్వే మార్పులు చేసుకోవాలి. ఒక ప్లాన్ ప్రకారం రాయాలి. కథ అంటే ఏమిటి? అనుభవం, ఊహ, కొద్దిగా మసాలాలాగా సంభాషణలు, కొటేషన్స్ ఇవన్నీ కలిపి ఇస్తేనే కథ. ఒక కూర కానీ పచ్చడి కానీ రుచిగా రావాలంటే ఉప్పు, కారం, తిరగమూత అన్నీ సమపాలు పడితేనే రుచిగా ఉంటుంది. అంతా లొట్టలేసుకుని తింటారు. వాటిల్లో ఏది తక్కువైనా ఎక్కువైనా సరే యావగించుకుంటారు. కథలు కూడా అలాంటివేరా. అన్నీ కరెక్ట్గా రాస్తే
అంతా మెచ్చుకుంటారు, లేకపోతే చెత్త కదా అనుకుంటారు. అందుకు ముందుగా నువ్వు కొత్తగా కథాంశాన్ని ఎంచుకో. తొందర లేదు, ఒక్క రోజులోనే కథ రాసేయాలని అనుకోకు. టైం తీసుకో. దానికి సంబంధించిన కొత్త ఐడియాలు వస్తే ముందుగా నువ్వు రాసుకుని వాటిని జొప్పించు. నువ్వు తృప్తి చెందితేనే బయటికి పంపు. సారీ, ఇలా చెప్తున్నందుకు ఏమనుకోకు. పై విధంగా చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? చలికాలం వస్తే అబ్బా చలితో చచ్చిపోతున్నాం, ఎండ వస్తే బాగుండు అనుకునే ఈ జనాలే వేసవికాలం వస్తే వేసవి ఎండలు తట్టుకోలేకపోతున్నాం అని అనుకుంటారు. అలాగే నీ కథలు బాగుండలేదు అని అని అనుకున్న వారు కూడా నీ కథలు మెచ్చుకునే రీతిగా ప్రవర్తిస్తారు. చాలా థ్యాంక్స్ రా విశ్వం, నువ్వు చెప్పినట్లుగా రాయడానికి ప్రయత్నిస్తా. సారీ నేను ఇబ్బంది పెట్టా అంటూ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్న వాడి మొహంలో అసంతృప్తిని గమనించా. ఆ తర్వాత వారం రోజుల్లో వాడికి ప్రమోషన్ వచ్చి విజయవాడ వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళేటప్పుడు కూడా వచ్చి ఉద్భవంగానే వెళ్ళొస్తారా, ఆరోగ్యం జాగ్రత్త, విజయవాడ వచ్చినప్పుడు ఫోన్ చేయి కలుద్దాం అన్నాడే కానీ రెగ్యులర్గా ఫోన్ చేయరా అని మాత్రం చెప్పలేదు. మానసిక ధైర్యం కోల్పోయిన వాడికి చేయుతునివ్వలే కానీ వాళ్ళని ఇంకా మానసిక ధైర్యం కోల్పోయేలాగా చేయడం అంత మూర్ఖత్వం మరొకటి ఉండదేమో. వాడికి నా సలహాలు ఇచ్చి అలాంటి తప్పే నేను చేశానేమో అని చాలాసార్లు బాధపడ్డాను. 100 పేజీలు ఉన్న పుస్తకంలోనే అక్కడక్కడ అచ్చుతప్పులు ఉండొచ్చు. అలాంటిది 100 ఏళ్ల జీవితంలో కూడా ప్రతి మనిషికి తప్పులు చేయడం ఉంటాయి. అచ్చుతప్పుల్ని సరిచేసుకుని ఎలా చదువుకుంటామో జీవితంలో చేసిన తప్పుల్ని కూడా సరిచేసుకోవచ్చు అనే విషయంతోనే వాడికి ఆ విషయం చెప్పా. వాడు అపార్థం చేసుకున్నట్టున్నాడు. ఈ ప్రపంచంలో ప్రశాంతంగా ఉండాలంటే నిజాయితీగా ఉండటమే మంచిది. నేను చెప్పిన మాటలు వాడిని బాగా బాధించి ఉంటాయి. సారీ చెప్తామని 2-3 సార్లు ఫోన్ చేసినా వాడు తీయలేదు. అప్పుడు చాలా బాధపడ్డా. నేను అలా వాడికి సలహా ఇవ్వకుండా ఉండాల్సింది. వాడి కథ బాగాలేదనో పర్వాలేదనో చెప్పి ఉండాల్సింది. ఓ రోజు సాయంత్రం ఆఫీస్కి వచ్చాడు. విజయవాడ వెళ్ళిన తర్వాత బహుశా సంవత్సరం అయిందనుకుంటా వాడు ఆఫీస్కి వచ్చి. చాలా హుషారుగా ఉన్నాడు. చేతిలో బందర్ లడ్డు అనుకుంటా స్వీట్ ప్యాకెట్ ఉంది. మ్యాగజైన్ ఒకటి తీసుకొచ్చాడు. సరాసరి నా టేబుల్ దగ్గరికి వచ్చి, ఒరేయ్ విశ్వం ఎలా ఉన్నావురా, లే అంటూ గట్టిగా గోకలించుకుని స్వీట్ బాక్స్ నా చేతికిచ్చి ఆ మ్యాగజైన్ కూడా నా చేతిలో పెట్టాడు. చాలా థ్యాంక్స్ రా, నీ ప్రేరణతో మంచి కథ రాశా. మొట్టమొదట సారీగా ఆ మ్యాగజైన్లో నా కథని ప్రచురించారా, అందుకే ఆఫీస్కి సెలవు పెట్టి ముందుగా నీకు చూపించాలనే వచ్చా. చాలా థ్యాంక్స్ రా. ఆ రోజు నువ్వు ఇచ్చిన సలహాని విని నాకు చాలా ఒళ్ళు మండింది. నువ్వు రాసిన కథలు చాలా పబ్లిష్ అవుతున్నాయని అంత పొగరు అనుకున్నా. నీ మీద చాలా కోపం వచ్చిందిరా. ఇక్కడే నేను ఉంటే నీతో శత్రుత్వం కూడా వస్తుందనే అనుకున్నా. లక్కీగా ప్రమోషన్ వచ్చి విజయవాడ వెళ్ళి నీ మీద కసితో నువ్వు ఫోన్ చేసినా అసలు తీయలేదు. ఆ తర్వాత నేను 2-3 కథలు రాసి మా బంధువులకి అక్కడ కొంతమందికి చూపించా. వాళ్ళకి చూపించి వాళ్ళ అభిప్రాయం చెప్పమంటే వాళ్ళు చదివి అబ్బే చప్పగా ఉందని కొందరు, చిన్నపిల్లలు మాత్రమే చదివేటట్టుగా ఉందని ఇంకొదరు, కథాగమనం సరిగ్గా లేదని కొందరు, మా బంధువులైతే మరీను ఒరేయ్ ఇలాంటి కథలు రాసి మమ్మల్ని ఎందుకు చంపుతావురా, శుభ్రంగా ఉద్యోగం చేసుకోక ఎందుకు నువ్వు కథలు రాయడం అనేవాళ్ళు. అప్పుడు గుర్తొచ్చాయిరా నువ్వు చెప్పిన మాటలు. ఓ 2-3 నెలలు బాగా ఆలోచించి రాశానురా ఈ కథని. ఈ కథ రాసి ఎవరికి చూపించకుండా డైరెక్ట్గా ఆ వీక్లీ వాళ్ళకి పంపా. పబ్లిష్ చేశారా, ఆ క్రెడిట్ అంతా నీదేరా అంటూ మరోసారి కౌగిలించుకొని వెళ్తారా, మా బంధువులింటికి వెళ్ళాలి, సాయంత్రం కలుద్దాం, బాయ్ రా అంటూ వెళ్ళిపోయాడు. నెమ్మదిగా మ్యాగజైన్ తెరిచి వాడి కథ చదవటం మొదలెట్టా. వావ్,
చాలా గొప్పగా రాశాడు కథని. ఎవరిని గుర్తించాలన్నా, వాడు చేసిన పని 10 మందికి తెలియాలన్నా, ఏ వస్తువునైనా, ఏ పని అయినా, ఏ మనిషినైనా గుర్తించాలన్నా, ఈ ప్రపంచంలో దేన్నైనా గుర్తించాలన్నా ఒకే ఒక పదం, పేరు. పేరు తెచ్చుకో, పేరు పెట్టి పిలువు, పేరే పెన్నిధి. పేరు చెడగొట్టుకోకు, వచ్చిన పేరుని నిలబెట్టుకో, అప్పుడే నీకు గుర్తింపు వస్తుంది. ఈ కాన్సెప్ట్తో కథని అద్భుతంగా రాశాడు. ఈ గుర్తింపు కథతో గుర్తింపు తెచ్చుకున్న శాంతారాం అద్భుతంగా వాడు గుర్తుంచుకునేలా నేను వాడికి మంచి పార్టీ ఇవ్వాలి అంటూ మ్యాగజైన్ మూసేసి ఆఫీసు పనిలో పడ్డా. ఇదండి నేను రాసిన ఈ కథ. చాలామందికి రచనలు చేయాలనే తపన ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ.